అండ్ ఈ పోకో F7ని మనం వేరే ఫోన్స్తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళదే లాస్ట్ ఇయర్ పోకో F6తో కంపేర్ చేసినా కానీ. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో పోకో రీసెంట్గా లాంచ్ చేసిన పోకో F7కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. దగ్గర ఒక 1 month పైన అవుతుంది దీన్ని పర్చేజ్ చేసి. మధ్యలో వేరే డివైజెస్ యొక్క అన్బాక్సింగ్ చేసినప్పటికీ రివ్యూ పైన వర్క్ చేయడం మాత్రం కేవలం ఈ ఒక్క మొబైల్ పై మాత్రమే వర్క్ చేశాను. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే ఫ్లిప్కార్ట్లో నేనైతే పర్చేజ్ చేశాను సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే. ముందుగా పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 4nm TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్. AnTuTuలో 2.5 million అయితే స్కోర్ చేసింది. 12GB LPDDR5X ర్యామ్తో అండ్ UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. నా దగ్గర ఉన్న వేరియంట్ మాత్రం 256GB స్టోరేజ్ వేరియంట్. పర్ఫార్మెన్స్ అయితే డే టు డే యూసేజ్కి అయితే చాలా బాగుంది. యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, యానిమేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సో నార్మల్ యూసేజ్కి సమస్య లేదు. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్, యాప్స్ మధ్య షిఫ్ట్ అవ్వడం, సో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఎక్కువగా యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని వాడుతుంటారు కదా, వాళ్ళకి పెద్ద ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఎలాంటి థ్రోట్లింగ్ ఇష్యూస్ కూడా లేవు. ఆల్మోస్ట్ 88% అయితే స్కోర్ చేసింది థ్రోటిల్ టెస్ట్లో. బట్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్గానే వచ్చింది, పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్గానే వచ్చింది కాబట్టి BGMI అయితే 90 FPS సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో 120 FPS సపోర్ట్ కూడా రావచ్చు. ప్రెజెంట్ అయితే స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అండ్ HDR ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో గేమ్ ఆడినప్పుడు ఇనీషియల్గా బాగానే ఉంటుంది, కానీ కాసేపు ఆడిన తర్వాత మోర్ దెన్ 40 minutes అలా ఆడిన తర్వాత ఎప్పుడైతే కొంచెం హీట్ అవుతుందో దానివల్ల మనకి చిన్న ల్యాగ్స్, మరి ఎక్కువ కాదు, చిన్న ల్యాగ్స్ని అయితే నేను నోటీస్ చేశాను. ఏదైతే iQOO Neo 10 సిమిలర్ ప్రైస్ రేంజ్లో ఉందో దాన్ని కూడా మేమైతే గేమింగ్కి టెస్ట్ చేసాం. దాని పర్ఫార్మెన్స్ గేమింగ్లో నాకు కొంచెం బెటర్గా అనిపించింది. మేబీ అది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, ఇది గ్లాస్ బాడీతో రావడం వల్ల హీట్ మనకి ఎక్కువ తెలుస్తుంది. అండ్ ఎక్కువ హీట్ తొందరగా బయటికి వెళ్ళకపోవడం వల్ల కూడా ల్యాగ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో కొన్ని గేమింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, ఎన్హాన్స్డ్ విజువల్స్ అండ్ నెట్వర్క్ బూస్టర్ లాంటివి. బట్ iQOO Neo 10లో ఈ గేమింగ్ ఫీచర్స్ మనకు కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఎందుకు iQOO Neo 10తో కంపేర్ చేస్తున్నానంటే, ఈ రెండే గేమింగ్ కోసం ఈ ప్రైస్ రేంజ్లో, సేమ్ ప్రైస్ రేంజ్లో కంపీట్ అవుతున్నాయి కాబట్టి. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చాలా బాగున్నప్పటికీ 8S Gen 4 మనం వంక పెట్టేది చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. బట్ గేమింగ్ అండ్ థర్మల్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో సో ఓవరాల్గా iQOO Neo 10 కొంచెం బెటర్గా అనిపించింది నాకు పర్సనల్గా. అండ్ ఎవరైనా రెండు వాడితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50MP మెయిన్ సెన్సార్, Sony IMX882 సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ 20 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ముందుగా వీడియో క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో మనం మెయిన్ సెన్సార్తో బ్యాక్ సైడ్ 4K 60 FPS వరకు అయితే షూట్ చేయొచ్చు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో 1080p వరకు మాత్రమే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ వీడియో పోకో F7 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS యాంగిల్. వీడియో క్వాలిటీని అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో మెయిన్ సెన్సార్ వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, వీడియో క్వాలిటీ బాగానే ఉన్నప్పటికీ, స్టెబిలైజేషన్ బాగానే ఉన్నప్పటికీ సో నాకు iQOO Neo 10 కంటే తక్కువ అనిపించింది. iQOO Neo 10 అని కాదు, వీళ్ళదే పోకో F6, సో లాస్ట్ జనరేషన్ F6. వీడియో క్వాలిటీ పరంగా, స్టెబిలైజేషన్ పరంగా నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది. డైనమిక్ రేయింగ్, ఎక్స్పోజర్ కంట్రోల్, లైట్ కంట్రోల్, క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది F6. బట్ ఆ ఫీల్ నాకు ఈ F7లో అయితే అనిపించలేదు. సో లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే వీడియో క్వాలిటీ పరంగా మాత్రం నాకు కొంచెం తక్కువే అనిపించింది. అండ్ ఫ్రంట్ వీడియో శాంపిల్ కూడా మీరైతే చూడొచ్చు. ఫ్రంట్ కూడా మనం జస్ట్ 1080p వరకే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే నాకు యావరేజ్గానే అనిపించింది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వీడియో సో జస్ట్ 1080p వరకే రికార్డ్ చేయొచ్చు. ఆ శాంపిల్ కూడా చూడొచ్చు. సో నాకు యావరేజ్గానే అనిపించింది. బట్ ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే యూజబుల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఫుటేజే. సో వీడియో క్వాలిటీ పరంగా పోకో F6 కంటే కొంచెం వెనకబడినప్పటికీ, ఫొటోస్ పరంగా మెయిన్గా బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ నాకు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసింది అనిపించింది. ఇమేజెస్ అయితే షార్ప్గా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. 2xలో డిజిటల్ జూమ్తో కూడా మనం పోర్ట్రేట్స్ని అయితే తీసుకోవచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా F6తో కంపేర్ చేస్తే నాకు ఫొటోస్ కొంచెం బెటర్గానే అనిపించాయి. బట్ స్టిల్ గేమింగ్ ఫోన్స్లో కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, iQOO Neo 10తో కంపేర్ చేస్తే నాకు కొంచెం మెయిన్ సెన్సార్ యొక్క పర్ఫార్మెన్స్ తక్కువనే అనిపించింది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మాత్రం నాకు డీసెంట్గానే అనిపించింది. పెద్ద కలర్ షిఫ్ట్ లేదు, డీటెయిల్స్ కూడా పర్లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, సో కలర్స్ బాగా వస్తున్నాయి, స్కిన్ టోన్స్ బాగానే ఉన్నాయి, బట్ అంత షార్ప్గా అయితే లేదు. అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా అంత బాగాలేదు. బ్యాక్గ్రౌండ్లో లైట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం లాంటిది అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు, మన ఛానల్ అయితే 9 yearsలోకి అయితే ఎంటర్ అయింది. మన ఛానల్ చూసే వాళ్ళలో 90% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా
చేయకుండానే చూస్తున్నారు. 9 ఇయర్స్గా ఎప్పుడూ స్ట్రెస్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అని. బట్ ఇన్ కేస్ నేను చేసిన వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. అది నాకు మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఈ మొబైల్ 7550 mAh బ్యాటరీతో 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. మరీ మనం 7550 mAh బ్యాటరీ అంటే ఒక 2 రోజులు వస్తుంది, దగ్గర 2 times 4000 mAh కానీ మనం అనుకుంటాం. కానీ అంత హ్యూజ్ బ్యాటరీ లైఫ్ అయితే డిఫరెన్స్ మీకు తెలియదు. ఈజీగా 1 day వస్తుంది హెవీ యూజర్స్కి. బట్ ఇంకొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేశాను 7550 mAh కాబట్టి. అండ్ బాక్స్లో ఇచ్చిన ఛార్జర్తో ఛార్జ్ చేస్తే మనకి ఫుల్ 100% కావడానికి 1 hour 20 minutes అయితే పడుతుంది. అండ్ 22.5 వాట్ రివర్స్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. అంటే కేబుల్ త్రూ మీరు వేరే మొబైల్ని లేదా ఇయర్ ఫోన్స్ లాంటి వాటిని కూడా కావాలంటే ఛార్జ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ టైంలో. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, 5G కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ వీళ్ళు డ్యూయల్ యాక్టివ్ డ్యూయల్ స్టాండ్ బై ఉన్నట్టు వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. 2 సిమ్ములను వేసి సో ఒక సిమ్తో మాట్లాడుతూ ఇంకో సిమ్కి కాల్ చేసి అయితే నేను టెస్ట్ చేశాను. బట్ డ్యూయల్ స్టాండ్ బై డ్యూయల్ యాక్టివ్ ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. వాళ్ళు మెన్షన్ చేయడం అయితే చేశారు, బట్ అది ఇందులో అయితే నేను టెస్ట్ చేసినప్పుడు అయితే నాకు వర్క్ అవ్వలేదు. ఎవరికైనా వర్క్ అయితే ఇన్ కేస్ పోకో F7 వాడేవాళ్ళు కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ HyperOS డైలర్తో వస్తుంది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా మనం కావాలంటే కాల్స్ని అయితే దీంట్లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 15తో HyperOS 2.4తో వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్. బట్ ఈ షామీ, రెడ్మీ, పోకో ఫోన్స్లో అప్డేట్స్ అయితే ఈవెన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ వాడినా కానీ చాలా స్లోగా ఉంటాయి. నిజానికి చాలా మంచి ఫోన్స్ ఇంతకుముందు వచ్చేవి నా దగ్గర. ఇప్పటికీ MI 10 ఉంది, ఇప్పటికీ బాగా వర్క్ అవుతుంది. బట్ అప్డేట్స్ పరంగా మాత్రం చాలా వెనుకబడి ఉంటుంది. అండ్ ఇంకా ఈ HyperOS గురించి మాట్లాడుకుంటే సో ఈ పర్టికులర్ మొబైల్లో అయితే నాకు చాలా బ్లోట్వేర్ ఉంది. ఈ బ్లాక్ బ్లాస్ట్, బ్లాక్ పజిల్, బబుల్ షూట్ చాలా బ్లోట్వేర్ ఉంది. ఇవన్నీ అవసరం 32,000 పెట్టిన ఫోన్లో. అఫ్కోర్స్ మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ వాళ్ళు ఇంత బ్లోట్వేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరీ 7-8,000 స్క్రాప్ ఫోన్లో ఇచ్చినట్టు కుప్పలు అయితే కుక్కి వదిలిపెట్టారు. సరే బ్లోట్వేర్ అంటే అన్ఇన్స్టాల్ చేసుకుంటాం. UIలో కూడా సో మల్టిపుల్ టైమ్స్ అయితే యాడ్స్ వస్తున్నాయి, లాక్ స్క్రీన్ మీద యాడ్స్ వస్తున్నాయి గేమ్ సెంటర్కి సంబంధించి. సరే దీన్ని కూడా కొంతమంది అనొచ్చు నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవచ్చు అని, బట్ అందరూ అలా చేసుకోలేరు. కొందరు తెలియక చేసుకోలేరు, కొందరు గుర్తుండగా చేసుకోలేరు. అండ్ అది పక్కన పెడితే ఇంకొక ఇష్యూ, సో యాప్ డ్రాయర్ ఓపెన్ చేసినప్పుడు యాప్ సజెషన్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే అయింది, కొన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోమని రికమెండ్ చేస్తుంది. ఎలాంటి యాప్స్ అవి? రమ్మీ సర్కిల్ లాంటి సో యాప్స్ని రికమెండ్ చేస్తుంది. సో ఇది అయితే వర్స్ట్, దీన్ని అయితే వీళ్ళు ఆపేయాలి. అండ్ అఫ్కోర్స్ దీన్ని కూడా మనమైతే డిసేబుల్ చేసుకోవచ్చు. యాప్ డ్రాయర్లో ఈ సెట్టింగ్స్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ సర్చ్ ఆఫ్టర్ ఓపెనింగ్ యాప్ డ్రాయర్ అని ఉంటుంది, ఆన్ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసుకోండి, అది ఆగిపోతుంది. బట్ స్టిల్ కొంతమందికి తెలియదు, బై డిఫాల్ట్గా సో ఆనే ఉంటుంది. ఆన్ ఉన్నప్పుడు రమ్మీ సర్కిల్ లాంటి యాప్స్ వస్తాయి అక్కడ సజెషన్లో, ఏదో ఇన్స్టాల్ చేస్తారు. నెమ్మదిగా అందులోకి వెళ్తే ఈ మధ్య మనం చూస్తున్నాం కదా ఇలాంటి బెట్టింగ్ రిలేటెడ్, ట్రేడింగ్ రిలేటెడ్ సో స్కామ్స్, సో అలా ఇరుక్కునే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని అయితే వీళ్ళు బంద్ చేయాలి. 30,000 పెట్టిన ఫోన్లో ఇదైతే నాకు అస్సలే నచ్చలేదు. అండ్ రిమైనింగ్ HyperOSలో ఉండే ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. యాప్ కాల్ రికార్డింగ్, యాప్ క్లోన్, స్ప్లిట్ స్క్రీన్ అండ్ కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ అండ్ ట్రాన్స్లేట్ కన్వర్జేషన్, మ్యాజిక్ ఇరేజర్ ప్రో ఇలాంటివి ఉన్నాయి. అండ్ సర్కిల్ టు సర్చ్ను కూడా యాడ్ చేశారు. సో అన్నీ కూడా సో మంచి ఫీచర్స్ ఉన్నాయి. బట్ మెయిన్గా ఈ బ్లోట్వేరు, ఈ యాడ్స్, దీన్ని అయితే వీళ్ళు సో తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, ఏదీని కూడా వీళ్ళు స్కిప్ చేయలేదు. అండ్ గేమింగ్లో గైరోస్కోప్ యొక్క సెన్సిటివిటీని కూడా మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. గైరో గేమింగ్లో అయితే బాగా వర్క్ అవుతుంది. మీరు ఒకవేళ BGMIలో గైరో ప్లేయర్ అయినా కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ దీంట్లో డిస్ప్లే అయితే ఎక్సలెంట్గా ఉంది. 6.83 inch 1.5K రెజల్యూషన్ ఉన్న 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED ప్యానల్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. పీక్ 3200 nits వరకు అయితే వెళ్తుంది మీరు డాల్బీ విజన్ HDR కంటెంట్ చూసేటప్పుడు. బట్ నార్మల్ HBM అయితే బాగానే ఉంది. అవుట్డోర్లో విజిబిలిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. డిస్ప్లే క్వాలిటీకి అయితే వంక పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఇది డాల్బీ విజన్తో అండ్ HDR10+ సపోర్ట్తో వస్తుంది. వీడియోస్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి, పంచి కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్లో ఫుల్ HD కంటెంట్ ప్లే చేస్తుంది. అండ్ నెట్ఫ్లిక్స్లో HDR సపోర్ట్ కూడా ఉంది. జనరల్గా పోకో, షామీ, రెడ్మీ ఫోన్స్ ఈ ప్రైస్ రేంజ్లో డాల్బీ విజన్ HDR సపోర్ట్కు సంబంధించి అస్సలే వెనక్కి తగ్గవు. సో దీంట్లో కూడా అన్ని రకాల డిస్ప్లే ఫీచర్స్ని అయితే ఇచ్చారు. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. చాలా లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది. ఒకసారి శాంపిల్ని వినండి. అండ్ ఈ మొబైల్లో డిజైన్ అయితే నాకు పర్టికులర్గా చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఈ సైబర్ సిల్వర్ ఎడిషన్, స్పెషల్ ఎడిషన్ డ్యూయల్ టోన్ డిజైన్తో అయితే వస్తుంది బ్యాక్ సైడ్.
సో నాకు ఈ కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. జనరల్గా ఇంతకు ముందు వరకు వీళ్ళు ప్లాస్టిక్ బ్యాక్నే వాడారు, బట్ ఈసారి సో వీళ్ళు కొంచెం ప్రీమియం డిజైన్తో అయితే తీసుకొచ్చారు. గ్లాస్ బాడీతో వస్తుంది అండ్ బిల్డ్ క్వాలిటీలో కూడా ఈసారి అయితే ఇంప్రూవ్మెంట్ చేశారు. సో మెటల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే అండ్ బ్యాక్ కూడా మనకి సో గొరిల్లా గ్లాస్ 7 అయితే వస్తుంది. సో చూడ్డానికి బాగుండడమే కాదు, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకటే ఇష్యూ ఏంటంటే సో ఈ బ్యాక్ సైడ్ మనకి మ్యాట్ ఫినిషింగ్తో రాదు, గ్లాసీ ఫినిషింగ్తో రావడం వల్ల మనకి కొంచెం ఫింగర్ ప్రింట్స్ అయితే కనిపిస్తాయి, ఫ్రీక్వెంట్గా తుడుచుకోవాల్సి అయితే వస్తుంది. అండ్ దీంట్లో మరొక 2 కలర్స్ అయితే ఉన్నాయి, ఫ్యాంటమ్ బ్లాక్, ఫ్రాస్ట్ వైట్. ఇన్ కేస్ మీకు ఇది నచ్చకపోతే వాటిని కూడా ట్రై చేయొచ్చు. నాకైతే పర్టికులర్గా ఈ కలర్, ఈ డ్యూయల్ టోన్ డిజైన్ నాకు బాగా నచ్చింది. ఇంకా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. 7550 mAh బ్యాటరీతో వచ్చిన జస్ట్ 222 grams మాత్రమే ఉంది. ఈజీగా చాలామంది అయితే హ్యాండిల్ చేయొచ్చు. సింగిల్ హ్యాండ్లో హెవీ అన్న ఫీల్ అయితే నాకు కలగలేదు. అండ్ థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంది, అంత హెవీ బ్యాటరీతో వచ్చిన జస్ట్ 7.98 mm థిక్నెస్ మాత్రమే ఉంది. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో వేరే గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్తో కంపేర్ చేస్తే నాకు ఇది బెటర్గా అనిపించింది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఎలాంటి బటన్స్ పోర్ట్స్ ఉండవు. రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్, టాప్లో IR బ్లాస్టర్, బాటంలో మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్ అండ్ సిమ్ ట్రే అయితే ఉంటుంది. డ్యూయల్ నానో సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్ ప్యాకేజింగ్ అయితే మీరు పర్చేస్ చేస్తే ఇలా అయితే వస్తుంది. అండ్ బాక్స్ కంటెంట్స్ చూస్తే మొబైల్, TPU కేస్ ఉంది, దీని క్వాలిటీ బాగానే ఉంది. 90 watt ఛార్జర్, టైప్ A to C కేబుల్, సిమ్ ఇజెక్టర్ టూల్, 3 అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో వస్తుంది మొబైల్ అయితే. అండ్ వారంటీ కార్డ్, కొంచెం పేపర్ వర్క్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో నాకు కాన్స్గా అనిపించిన విషయాలు, నిజానికి అవి పెద్ద కాన్స్ కాకపోయినప్పటికీ ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే వెనకబడిన విషయాల గురించి మాట్లాడుకుంటే మాత్రం సో నాకు బ్లోట్వేర్ అయితే ఎక్కువ అనిపించింది. అండ్ యూఐలో యాడ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా యాప్ డ్రైవర్ ఓపెన్ చేస్తే సో రమ్మీ లాంటి యాప్స్నే సజెస్ట్ చేస్తుంది. దీన్ని అయితే వీళ్ళు బంద్ చేయాలి. అండ్ BGMIలో కూడా గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కాబట్టి సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న చిన్న ల్యాగ్స్, కొంచెం హీటింగ్ ఇష్యూ కూడా కొంచెం వేరే iQOO Neo 10తో కంపేర్ చేస్తే మాత్రం నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ దాని అంతగా అయితే నాకు అనిపించలేదు. మరి ఈ పోకో F7ని కన్సిడర్ చేయొచ్చా అంటే మీ ప్రయారిటీ గేమింగ్ అయ్యి ఉండి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండాలి అనుకుంటే IP68, 69 రేటింగ్తో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాకు కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, బట్ గేమింగ్ పర్ఫార్మెన్సే హైయెస్ట్ ప్రయారిటీ, బాగుండాలి ఎక్స్పీరియన్స్, కెమెరా కూడా కొంచెం బెటర్గా ఉండాలి అనుకుంటే iQOO Neo 10ని కన్సిడర్ చేయొచ్చు. లేదు క్లీన్ UI ఎక్స్పీరియన్స్ ఉండాలి, మంచి సెల్ఫీ కెమెరా ఉండాలి అనుకుంటే సో OnePlus Nord 5ని కూడా కన్సిడర్ చేయొచ్చు. దాని రివ్యూ అయితే మన ఛానల్లో రాలేదు, వెరీ సూన్ దాని రివ్యూ కూడా వస్తుంది. అండ్ కొంతమంది అడుగుతుంటారు ఆఫర్లో 25,000 ఆ ప్రైస్ రేంజ్లో వస్తే కొనొచ్చా అని. ఎస్, ఇన్ కేస్ 25,000, 26,000లో కనుక వస్తే సో ఆ ప్రైస్ రేంజ్లో iQOO Neo 10 అండ్ వేరే గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ లేకపోతే డెఫినెట్గా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. వెరీ సూన్ 1 or 2 monthsలో ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రైస్కి 25, 26లో అయితే ఇంకా కాంపిటీషన్ ఉండకపోతే డెఫినెట్గా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇది పోకో F7తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.